హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనందపల్, మీరు చూస్తున్నారు బ్లెస్ వెల్నెస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మన ఛానల్లోని ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి స్కీమ్కి కూడా ఒక ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేశాము. ఆ ప్లేలిస్ట్లో అయితే మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా మనకైతే ఆ ప్లేలిస్ట్లో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో అదేవిధంగా మనం రీసెంట్గా వచ్చిన వీడియోలో అయితే సూపర్ 6 పథకాల కోసం అయితే చెప్పుకున్నాము. అదేవిధంగా మనకి ఆగస్ట్ నెలలో స్టార్ట్ అవబోయే ఒక ఇంపార్టెంట్ అయితే ఇంకా పథకాల కోసం తెలియదు, వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మనకైతే అఫీషియల్గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే అండ్ కొన్ని అవి మాక్సిమం ఆగస్టులోనే స్టార్ట్ అయిపోతుంది, వాటి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవబోతుంది. అదే విధంగా పథకాల అమలు కూడా మనకి ఇదే ఆగస్ట్ నెలలో స్టార్ట్ అవబోతుంది. సో ఎవరికైతే ఈ పథకాల కోసం ఇంకా తెలియదు, వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి. ఒకవేళ మీకు కూడా తెలియకపోయినట్లయితే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అదే విధంగా మనం మొదటి పథకం కోసం చూసుకున్నట్లయితే మనకి మహాలక్ష్మి ఫ్రెండ్స్. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఏపీలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఏడాదిగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో ఈ 3 గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటన్నింటినీ కూడా మనం ఒకసారి అయితే చూసుకోవాలి. సో అదే విధంగా మనకి మిగతా కొన్ని పథకాలు కూడా ఉంటున్నాయి. సో మనం ఒక్కొక్క పథకం కోసం అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద ఏపీలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు రావాలనుకున్నట్లయితే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో అందులో వచ్చేసరికి ఒక అంటే ఒకరికి మాత్రమే వస్తుంది. అంటే ఒక రేషన్ కార్డులోని ఒక రేషన్ కార్డులోని ఒకరికి మాత్రమే వస్తుంది. ఒకటే రేషన్ కార్డులోని ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే మీ రేషన్ కార్డులోని ఇద్దరు ముగ్గురికి గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే అలాగైతే కుదరదు ఫ్రెండ్స్. కేవలం ఒకరికి మాత్రమే వస్తుంది. అంటే ఒకరికి మాత్రమే సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే వస్తాయి. మీ రేషన్ కార్డుతో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్లయితే వాళ్ళకైతే రావు. మరి అలాగే అదే విధంగా ఒక మనిషి పేరు మీద 2 గ్యాస్ కనెక్షన్లు గాని ఉన్నట్లయితే 6 గ్యాస్ సిలిండర్లు వస్తాయని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఆ విధంగా కూడా జరగదు ఫ్రెండ్స్. సో సింపుల్‌గా మీకైతే ఒక రేషన్ కార్డ్‌లో ఒక వ్యక్తి మీదే గ్యాస్ సిలిండర్లు అయితే కనెక్షన్ అయితే ఉండాలి. అదే విధంగా ఆ మనిషికి ఒకటి కన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు అయితే ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మిమ్మల్ని అయితే ఇన్ఎలిజిబుల్ కింద చెప్పి చేసేసి మీ నేమ్‌ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో అదే విధంగా మీ రేషన్ కార్డులో అయితే మాత్రం మీ అత్తగారికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండి, మీకు కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే అలాగైతే అవ్వదు ఫ్రెండ్స్. మీ అత్తగారికి వారికి ఇప్పుడు రాబోయే రేషన్ కార్డుల్లో కూడా వాళ్ళకి సెపరేట్ అదే అదే విధంగా మనకి ఈ పథకానికి అయితే అప్లై చేసుకున్నట్టయితే మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి గ్యాస్ కనెక్షన్కి అయితే సంబంధించి డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయాలి. మీ గ్యాస్ బిల్గా మీకు అదే విధంగా గ్యాస్ బుక్ కూడా ఏదైతే ఉన్నాయో అవి అయితే మీకు ఈ పథకానికి అప్లై చేసుకున్నప్పుడు అది అడుగుతారు ఫ్రెండ్స్. సో అదే విధంగా మీ పవర్ బిల్ అయితే అడుగుతారంటే మీ కరెంట్ బిల్ కూడా మీరైతే సబ్మిట్ అయితే చేయాలి, మీరు ఎక్కువ కాల్చట్లేదు అని చెప్పేసి. మీ ఆధార్ కార్డు అయితే అడుగుతారు. ఏదైతే మీ గ్యాస్ కనెక్షన్ లింక్ అయిన ఆధార్ కార్డు అయితే మీరైతే ఇవ్వాలి. ఎవరి పేరు అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. అదే విధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడం కోసం మీ రేషన్ కార్డ్ కూడా అడుగుతారు. సో రేషన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్లో ఉంటుంది, అది కొంచెం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ అయితే చేయండి రేషన్ కార్డ్ కోసం ఎప్పుడు వస్తుంది, ఏంటి ప్రాసెస్ అని చెప్పి కూడా ఒక వీడియో అయితే చెప్పాను ఫ్రెండ్స్. సో అదే విధంగా మనకి బ్యాంక్ బుక్ కూడా ఉండాలి. బ్యాంక్ బుక్లు కూడా మీకు ఉంటే ఏ పర్సన్ అయితే ఉన్నారో ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళ పేరు మీద బ్యాంక్ బుక్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో అదే విధంగా వాళ్ళకి సంబంధించి ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కావాలి ఫ్రెండ్స్. సో ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా మనకి ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుందని న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పథకాన్ని కూడా ఎంత వేగంగా చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు సూపర్ 6 పథకంలో ఒక పథకం కింద దీన్నైతే చెప్పారు గానీ, దీని మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. దానివల్ల ఏంటంటే ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఈ పథకాన్ని అయితే చేయాలనుకుంటున్నారు. సో ఒకవేళ మీరు గాని ఈ ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే మీరైతే ఫస్ట్‌గా ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. ఏదైతే మీ గ్యాస్ కనెక్షన్‌కి, ఆధార్ కార్డ్‌కి ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. మీ ఇంటికొచ్చే గ్యాస్ బాయ్స్‌కి అయితే మాత్రం మీరు అడిగినట్లయితే వాళ్ళైతే వాళ్ళ ఫోన్‌లో ఈకేవైసీ అయితే చేస్తారు. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా చేస్తారు. ఒకవేళ ఈ 2 చోట్ల అవ్వకపోతే మీరు గాని మీ గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి స్టేషన్‌కి అయితే వెళ్ళినట్లయితే గ్యాస్ ఆఫీస్ గాని వాళ్ళు కూడా అక్కడైతే చేసేస్తారు. సో మన ఛానల్ అయితే ఫ్యూచర్‌లోని ఈ గ్యాస్‌కి ఈకేవైసీ కూడా ఎలా చేయించుకోవాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాము. సో ఎవరెవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్‌లోని గ్యాస్ ఈకేవైసీ వీడియో అని చెప్పినట్లయితే ఖచ్చితంగా నేను ఒక 2, 3 రోజుల్లోనే ఇది. సో అదే విధంగా మనకి నెక్స్ట్ పథకం వచ్చేసరికి ఆగస్టు 15 తారీఖు నుంచి మనకైతే రెండో పథకం వచ్చేసరికి ఆగస్టు 15 తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి స్త్రీకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కలిగించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే అంటే
పథకాన్ని స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్. ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా మనకి విశాఖపట్నం జిల్లా